నమస్కారం. నేను చందు. మాటతో, చూపుతో, రామ పరాక్రమంతో చేతలుడిగి హతాశుడై యుద్ధరంగంలో నిస్సహాయంగా నిలబడిపోయిన రావణుడితో రాముడు అన్నదల్లా ఒకే ఒక్క మాట, నేడు పోయి రేపు రా అని. ఆ ఒక్క మాట దశకంఠుణ్ణి జీవోత్సవంలో మార్చేసింది. ముల్లోకాలను జయించిన మహాయోధుడు రావణాసురుడు అలాంటి వాణ్ణి నిలువున దహించి వేసింది ఆ ఒక్క మాట. కురుక్షేత్ర సంగ్రామం చివరి దశలో భీముడి గదాగతానికి తొడలు పగిలి సుయోధనుడు దుర్మరణం చెందాడని భారతం చెబుతుంది. వాస్తవానికి అతడు ఘోషయాత్ర ఘట్టంలోనే సగం చనిపోయాడు. అరణ్యవాసం చేస్తున్న పాండవులను వేధించడానికి దుర్యోధనుడిని పరివారం అంతా కట్టుకొని వచ్చారు. చిత్రసేనుడనే గంధర్వరాజు వారందరినీ బంధించాడు. పాండవులే వచ్చి విడిపించి ధర్మరాజు దగ్గర పంచాయతీ పెట్టారు. ఇక్కడ జరిగిన అవమానం నీ రాజధాని ప్రజలకు తెలియదు కాబట్టి ఏమీ జరగనట్లు తిరిగి వెళ్ళిపో, ఇకపై బుద్ధి కలిగి ఉండు అన్నాడు ధర్మరాజు. ఆ మాట సుయోధనుడికి ఎక్కడ ఎలా తగలాలో అక్కడ అలా తగిలింది. ఇప్పటికిప్పుడు భూమి చీలి నేను అందులో కప్పడిపోతే బాగుండేది అని తానే అన్నాడు. ప్రవేశం చేయడానికి సైతం సిద్ధపడ్డాడు. అభిమానధనుడైన సుయోధనుణ్ణి ధర్మరాజు కేవలం మాటలతో చంపేసిన తీరును ఎర్రన గొప్పగా వర్ణించాడు. సూడాన్ దేశాన్ని 1990లో భయంకరమైన కరువు పీడించింది. ఆకలి దప్పులతో ప్రజలు అలమటించిపోయారు. ఆ కరువు తీవ్రతను ప్రతిబింబించిన ఫోటో ఒకటి ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. ఎముకల పోగులా ఉన్న ఓ పసిపాప చిన్న రొట్టె ముక్కను తన వెనుక కాచుకొని కూర్చున్న రాబందు ఎక్కడ ఎత్తుకపోతుందోనన్న భయంతో దాన్ని గుండెలకు అదుముకున్న ఫోటో అది. నిజానికి రాబందు వేచి చూస్తుంది రొట్టె ముక్క కోసం కాదు, ప్రాణాలు గుట్టుకోమంటే ఆ పాపను పీక్కు తిందామని. ఇప్పటికీ ఎంతోమందికి ఆ ఫోటో గుర్తుండిపోయింది. పరమ హృదయ విదారకమైన ఆ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన దక్షిణాఫ్రికా ఫోటోగ్రాఫర్ కెవిన్కు లెక్కలేనన్ని ప్రశంసలు దక్కాయి, సన్మానాలు జరిగాయి. కెవిన్ పేరు ప్రపంచమంతా మారుమోగింది. ఆ సందడిలో కెవిన్కు ఓ ఫోన్ వచ్చింది. సార్, ఆ పాప ఏమైంది, ఉందా, చనిపోయిందా అని అడిగారెవరో. ఏమో మరి, ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదు అన్నాడు కెవిన్. ఓహో, అయితే ఆ రోజు పసిపాప చావు కోసం కాచుకున్నది 2 రాబందులు అన్నమాట. ఒకటి ఫోటోలో కనబడుతున్నది, రెండోది ఆ ఫోటో తీస్తున్నది అని ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. ఆ ఒక్క వాక్యం ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిందంటే 1993లో కెవిన్ తన 33వ ఏట ఆత్మహత్య చేసుకున్నాడు. మహాయోధులమో అభిమాన ధనులమో కాదు కాబట్టి మాట మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఏ లారీయో గుద్దేసి పోతే రక్తం ఓడుతూ కొన ఊపిరితో ఓ మనిషి కొట్టుమిట్టాడుతుంటే హాస్పిటల్కు చేరుద్దామనో అంబులెన్స్ను పిలుద్దామనో అనుకోకుండా ఆ వ్యక్తితో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించే మనలోని కెవిన్ కేసి ఆ మనిషి చూసే చివరి చూపు చాలు మనల్ని జీవోత్సవాన్ని చేయడానికి అని ఎర్రాప్రగడ రామకృష్ణ గారు రాసిన అంతర్యామి ఇది. మాటతో, చూపుతో. అంటే మనం ఏ కష్టాలలో ఉన్నా, మన పరిస్థితి ఎట్లున్నా ఎదుటి మనిషికి సహాయం చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనుషులను చచ్చిపోయే మాటలు అనంతు. ఇది ఈ రోజుకి సంబంధించిన అంతర్యామి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.